ఆశీర్వాదం వెనకాల ఆరాధన ఉన్నది. ఆయన ఆరాధించాలి, దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని విందాం. గత శుక్రవారం ఒక వాక్యాన్ని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మా దేవుని గూర్చిన ప్రార్థనయు, దేవుని గూర్చిన వాక్యము, దేవుని గూర్చిన ఆసక్తి, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. ఈరోజు దేవుడు వ్యాజ్యమాడితే మన పరిస్థితి ఏంటి? ఇది నా యొక్క మెసేజ్ టైటిల్. ఈ ప్రసంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, దేవుడు వ్యాజ్యమాడుతాను అంటున్నాడు. ప్రజలు ఏం చేయాలి? ప్రతి వారం మనం గుడికి వస్తున్నాం కదండి, అదేనండి, వస్తున్నారా? అట్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మన అనుదిన పరిచర్యలో, అనుదిన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతాడు, వాక్యం ద్వారా మాట్లాడుతాడు. మొన్న చెప్పాను, వాక్యముతో మాట్లాడినప్పుడు మనుష్యులు మాట్లాడినట్టు మీరేం చేయకూడదు చెప్పండి. దేవుని స్వరం మీతో మాట్లాడుతుంది. ఒక ఆవిడ ప్రార్థన చేసుకుని వెళ్ళింది ప్రార్థనకి, ప్రభువా నాతో మాట్లాడు. ఏమంది? ప్రభువా నాతో మాట్లాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? వాక్యం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంట. మాట్లాడతాడు అనుకుంటుందంట, పాస్టర్ గారు ఎప్పుడు నా మీద వాక్యం చెప్తారంటుందంట. ఏమంటుంది? ఎందుకు అలాగని తెలుసా? ఈవిడ వెళ్ళినప్పుడు ఏమైనా ప్రార్థన చేసింది? మా నాతో వాక్యం ద్వారా నాతో మాట్లాడు. మంచి ప్రార్థన కదండి, మంచి ప్రార్థన కదా. అయితే ఈవిడికి ఇంటి దగ్గర సారా అమ్మే వ్యాపారం ఉందంట. ఏ వ్యాపారం? పాస్టర్ గారు అన్నారట, నీ పాపపు వ్యాపారం మర్చిపోయి మానేయి, సారా వ్యాపారం మానే అన్నాడంట. ఈవిడ ఇంటి దగ్గర ఏం ప్రార్థన చేసుకుని బయలుదేరింది అంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఈవిడ ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఏం చేయాలి? ఒకవేళ విధేయత చూపించలేదు అనుకోండి, ఆవిడ మనసులో అనుకుంటుందంట, నేను సారా మీద వచ్చిన డబ్బులతో ఎంత దశంభాగం ఇస్తున్నాను దేవుడికి, అయ్యగారికి నేను ఇస్తేనే కానీ జేబు నిండదా అనుకుంటుంది. కానీ వాక్యానికి విధేయత చూపించట్లేదు. ఈరోజు దేవుడు ఎందుకు వ్యాజ్యమాడుతున్నాడు? ఆయన ఎందుకు వ్యాజ్యమాడాలి? ఒక వాక్యాన్ని చూద్దాం. 103వ కీర్తన 9వ వచనం చదువుదాం. 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ ఏంటండి? ఇంకొకరు చదవండి. మీ బైబిల్ ఎలా ఉందా? ఇంకొకరు చదవండి. ఏమర్థమైంది మీకు అమ్మా? ఆ వాక్యాన్ని కరెక్ట్ డైరెక్ట్గా చెప్పండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం అంటే ఏం కాదు, పోరాటం, దెబ్బలాట. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. అంతేనా? ఇంకేముంది? ఆయన నిత్యము. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో 2 కోణాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? బైబిల్లో 2 కోణాలు ఉంటాయి. ఒక దగ్గర దేవుడు నేను మౌనినై ఉన్నాను అన్నాడు, ఇంకో దగ్గర ఏమంటాడు? నేను మౌనముగా ఉండను అన్నాడు. అన్నాడా లేదా? ఇక్కడేమంటున్నాడు దేవుడు? నేను ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడును కాను, నిత్యము అంటే అతమాలు కోపించడం కాదు, కానీ కోపం వస్తుంది. దేవుడికి కూడా ఏమొస్తుంది? మీకు కోపం వస్తుందా అమ్మా? కోపం వస్తే ఏం చేస్తారు చెప్పండి? అన్నదండి మన ఇంకా మీకు కోపం వస్తే ఏం చేస్తారు?
ఎక్కువ తినేస్తారా? కోపం వస్తే, మనం కోపం వస్తే కొంతమంది ఏం చేస్తారో కూడా తెలియదు. ఎదురు ఏముంది అది పగిలిపోతుంటుంది. ఎందుకు? పెళ్ళైన తర్వాత ఫస్ట్లో ముసిముసి నవ్వులు వస్తాయంట. ఏ నవ్వులు? ముసిముసి నవ్వులు. ఒక 6 నెలలు పోయిన తర్వాత తెపాలాలు బిడియలు మంట ఉంటాయి. దేనికి అమ్మ? దేనికి? అది ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ. మరి ఇందాక నేనేం చెప్పాను? దేవుడు వ్యాజ్యం ఆడతాడని చెప్పాను, అన్నాను లేదా? ఇప్పుడు నేను చెప్పిన దానికి బైబిల్కి చాలా తేడా ఉందా? వ్యత్యాసం ఉందా? ఉంది. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, కానీ వ్యాజ్యమాడాల్సి వస్తుంది. మీకు బాగా అర్థం చెప్తా. సమాజంలో చాలామంది చాలా సైలెంట్గా ఉంటారు, అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళలోంచి వైలెన్స్ బయటకు వస్తుంది కదా. ఆవిడ అసలు ఎవరిని ఏముందండి, భర్తను ఎందుకు కలగకూడసిందో తెలియదండి అంటారు. అంటే అర్థం ఏంటి అమ్మా? కోపం అప్పుడు దాకా లేదు, కానీ సడన్గా ఏమైంది? ఆయన చాలా ఇదిగా ఉంటాడండి, ఎందుకు అలా చేశాడో నాకు అర్థం. ఎందుకు సడన్గా ఇది అయింది అంటే పరిస్థితులను బట్టి దేవుడు వ్యాజ్యం ఆడాల్సి వచ్చింది. ఏమొచ్చింది? పరిస్థితులను బట్టి. వ్యాజ్యము అనేటువంటి మాటకి లీగల్గా ఫైట్ చేయడం అని అర్థం ఇంగ్లీష్లో. తెలుగులో వాదించటం, లేకపోతే పోరాడడం. ఇప్పుడు ఆ చిన్న పాప ఉంది, ఆ పాప పేరు ఏం పేరమ్మా? ఏంటిది? దియా. దియా, ఓకే, దియా ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇద్దరికి పోటీ పెట్టాం. ఎవరికి? వాళ్ళ నాన్నకి దియాకి పోటీ పెట్టాం. దియా ఇలా పెట్టి గట్టి గుద్దేసింది. ఎవరిని? తగులుతుందా అమ్మా? వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? తగిలేసినాడు, అమ్మో అని యాక్ట్ చేస్తుంటాడు. ఎందుకు అమ్మా? అంతేనా? ఒకవేళ గాడి తండ్రి రివర్స్ అయ్యి కొట్టాడు అనుకోండి, ఆ అమ్మాయిని ఒక గుద్దు గీ పెట్టేద్ది అమ్మాయి. అంతేనా? మీకు ఎందుకు ఉదాహరణ చెప్పారంటే, ఇప్పుడు ఆ చిన్న పాప వచ్చి యుద్ధం చేసేటప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం దేవునితో చేసే యుద్ధం కూడా అలాంటిదే. మీకు అప్పుడు యాకోబు గురించి చెప్పాను. యాకోబు గుద్దుతున్నట్టుగా చూపించారు మీకు ఒక ఫోటో. దేవుడు కూడా తిరిగి ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది. అది చిన్న పిల్లవాడు పెద్దవాడితో యుద్ధం ఉన్నట్లు లెక్క. ఇప్పుడు దేవుడు వ్యాజ్యమాడుతాను అంటున్నాడు, కానీ అక్కడేమన్నాడు? నేను ఎవరితోనూ వ్యాజ్యం ఆడను. మనుషుల వ్యాజ్యం ఉంది, దేవుని వ్యాజ్యము ఉంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఒక 7 విషయాలు త్వరగా చెప్తాను. ఇవాళ చల్లగా ఉంది కాబట్టి 4 అయిపోద్దండి, ఏమనుకోకండి అమ్మా. ఎంతమంది బేగ వెళ్ళిపోవాలనుకుంటున్నారు? చేయొద్దండి. ఇంటి దగ్గర ఏం పని లేదు కదా, పండగ ఏం లేదు కదా అమ్మా. 6 గంటల దాకా మీకు పోల్ టైం ఉంటుంది. చికెన్ బిర్యానీలు వండుకున్నా తెచ్చుకున్నా, అంతేనా కదా? ఓకే, 4 ముగించేస్తానండి, ఎందుకంటే నాకు అది రికార్డింగ్ చెప్తుంటుంది ఎంత టైం అయిందని. ఓకే, ఎన్ని విషయాలు చెప్తాను నేను. దేవుడు ఎందుకు వ్యాజ్యమాడుతాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ఆయనను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా చెప్పుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకేం కలిగింది? ఇందాక మీకు చదివించిన వాక్యాలు ఏముంది? మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు వ్యాజ్యం వచ్చింది? ఎందుకు దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు? ఎందుకు దేవుడు యుద్ధం చేస్తున్నాడు మనిషితో? ఎందుకు దేవుడు పోరాటం చేస్తున్నాడంటే
పాపము చేసి పాపము చేయలేదని అది ఎందుకు దేవుడు నీతో యుద్ధం చేస్తాడు, ఎందుకు నీతో ఫైట్ చేస్తాడు దేవుడు, ఎందుకు నీతో వ్యాజ్యమాడతాడంటే పాపము చేసేసి ఏమంటావు బా. ఆదామవ్వలో తెలుసండి మీకు స్టోరీ? ఆదామవ్వల స్టోరీ ఏంటి చెప్పండి అమ్మా? తినకూడదన్న పండు అదేనా ఆదామవ్వల స్టోరీ? ఫస్ట్ దేవుడు తోటలో వాళ్ళిద్దరిని నెట్టాడా? మరి ఆ కథ అంతా చెప్పండి. వాళ్ళిద్దరు అందులో పెట్టాడు, పెట్టి ఏం చేశాడు? మంచి చెట్ల వృక్షాన్ని పెట్టాడు, అన్నీ తినండి కానీ అన్నాడు. అప్పుడు ఏమైంది? తినేశారా? ఎలా తినేశారు? మరి ఆ మాట చెప్పండి. మరి నా నోట అంటే సాతాను అనే మాట రాదు అన్నట్టు చూస్తున్నారు మీరు. సాతానుడు ఎలా వచ్చాడు? సాతాను డైరెక్ట్గా రాడు మీ దగ్గరికి. 4 కొమ్ములు వేసి ఒనిడా టీవీ ఉంటుంది కదా, ఒనిడా టీవీ మీద 2 కొమ్ములు ఉన్నట్టుగా సాతాను 2 కొమ్ములు ఉండి నేనే సైతాన్ని రాడాడు. ఏదో ఒక రూపంలో వస్తాడు, ఏదో ఒక రూపం వచ్చి ఏం చేశాడు? మీరు ఈ పండు తింటే దేవతలలో ఉంటారు మీరు, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అనగానే దేవుడు నిశ్చయముగా ఈ పండు తినదేనో నిశ్చయంగా చస్తామన్నాడు కదా, అలా జరగదు తినే అన్నారు. అవ్వ మోసపోయింది. ఏమైంది? తినేసింది అవ్వ తినింది కాక ఆదాము పట్టుకెళ్ళి ఇచ్చింది. ఆయన కూడా ఏం చేశాడు? అయ్యో దేవుడు తినొద్దు అన్నాడు కదా అనలేదు. మా ఆవిడ చెప్పింది తినేసానంతే. దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావు? వాళ్ళు తినగానే వాళ్ళకి దిగంబరత్వం వచ్చేసింది. అప్పుడు దాకా లేదు. దిగంబరత్వం రాగానే దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అంటే చెట్లు చాటున మేము దిగంబరులం అయిపోయి. నీకు దిగంబరని చెప్పినాడు ఎవడో? ఏమ్మా నీవు దిగంబరం నీకు చెప్పినాడు ఎవడో? ఒకసారి తీయండి వచ్చినాలు ఒకసారి. ఎందుకో ఇవాళ ఆదామవ్వల గురించి కొద్దిగా ఎక్కువ డీటెయిల్డ్కి వెళ్దాం. తెరవబడెను వారు రిఫరెన్స్ చెప్పు తల్లి. 3:7 చదువుమా. తెరవబడెను ఏం చేసుకున్నారండి? వీళ్ళ దిగంబరులని తెలిసిపోయింది. ఆకులు కట్టుకునే స్థితి వచ్చేసింది. విని దాక్కునగా పిలిచి అందుకతడు భయపడి దాక్కుంటుని నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. దిగంబరం అని చెప్పినాడు ఎవడు ఆదాంకి? అమ్మా ఆదాం తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? మనకి ఏదైనా చెప్తేనే కానీ తెలియదు, అంతేనండి. ఎవరైనా మనకి ఏం చెప్తేనే కానీ తెలియదు. నేను అద్దం గురించి ఒక స్టోరీ చెప్పాను మీకు, గుర్తుందా? అద్దం స్టోరీ. పూర్వం అద్దం అమ్మడానికి ఒకటి ఏం చేసాడంటే 500కి అమ్మాడంట. ఎంతకి? 500కి అమ్మితే ఆ అద్దం చూడగానే ఈడు అందులో కనిపిస్తాడు. ఎవడో ఉండే ఆడు మీ నాన్నరా, చిన్నప్పుడు మీ నాన్న ఇలా ఉండేవాడు అని అనగానే పాపం వాడు ఏం చేశాడంటే తవాలు కప్పేసి పెట్టిలో పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఆ అద్దం చూసి నాన్న డ్యూటీకి వెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళివాడట. ఇటు ఎవడో చెప్తున్నాడు? ఒకరోజు అలా ఆవిడ చూసి వీడి పెట్టిలోంచి రోజు ఏం తీస్తున్నాడు, ఏడుతున్నాడు ఎందుకు అని చెప్పేసి ఆవిడకి ఇది అర్థం అంటే తెలీదు. ఆవిడ కూడా చూసేటప్పుడు అందరూ ఎవరు కనపడుతున్నారు? ఒక ఆడవాడు కనిపిస్తుంది. ఈవిడ ముఖం ఈవిడ తెలియదు కదా. ఇప్పుడు మనకంటే మన ముఖం, మీ ముఖాన్ని మీకు ఎప్పుడైనా చూసుకున్నారా? డైరెక్ట్ తెలుస్తుందా?
తెలీదు. అప్పుడు అనుకోండి ఎవడో ఎట్టించాడు రా బాబు, ఎక్కడ ఎట్టించాడు? పెట్లో పెడిచాడు. అన్నం వండలేదంట. అన్నం వండలేదంటే నేను ఎందుకు వండుతాను, పెట్లో ఉంది కదా వండుతుంది వెళ్ళు అన్నాడు. ఎవరు వండుతారు? అదేంటది తెలీదు. ఇప్పుడు అది అర్థం చెప్పడానికి ఆ తర్వాత వీళ్ళిద్దరూ ముఖాలు చూసుకుంటే ముఖాలు అందరూ కనిపిస్తున్నాయి. అప్పుడు ఇదేంటి అని అప్పుడు ఆడ దాన్ని పట్టుకెళ్తే ఇది అర్థం అని చెప్పాడంట. ఎప్పుడు? అప్పుడు అర్థం అని చెప్పాడు. అంతవరకు అర్థమని. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకు దిగంబరువని నీకు చెప్పినాడు ఎవడు? ఎవరని చెప్పరు. అప్పుడు ఇంకోటి అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు తోటలో? ఆదాము అంతేనా? సాతానుడు వెళ్ళిపోయింటాడు. అప్పటికి ఆడు పని అయిపోయింది కట్టాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు దిగంబరని ఎవరు తెలుసు? చదువు. దిగంబరని చెప్పిన వాడు ఎవడు? అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను ఆజ్ఞాపించి తినకూడదని నీవు తింటివా అంటే దేవుడికి తెలియదా అండి? తెలుసు. తింటివా అడిగాను. ఆదాము నా చూడండి, ఇక్కడ ఆదాము తప్పు ఒప్పుకుంటున్నాడా? పక్కకి గెంటిచాడా? ఎవరి మీద గెంటిచాడు? నాదిగా తప్పు. ఎవరో అక్కడ మాట బలి ఉంటుంది. మళ్ళీ చదవమని. నీవు నాకు ఇచ్చిన నాకు చూడండి. అందరూ కొన్నిసార్లు అప్పుడప్పుడు భార్య అని మనం దూరం పెట్టి మాట్లాడతాం కదా. ఇక్కడ కూడా ఆదాము ఏం చేశాడు? నీవు నాకు ఇచ్చిన స్త్రీ అన్నాడు తప్ప నా భార్య అన్నాడా? అంటే అర్థం ఏంటంటే తప్పు చేసిన తర్వాత ఎవడు రూట్ ఆడిదే, ఎవడ మార్గం ఆడిదే. నీవు నాకు ఇచ్చిన స్త్రీయే చదవండి తిని నాకియగా ఏమన్నాడు? ఆవిడ తిని నాకు ఇచ్చిందేంటి తినేసాను, లేకపోతే తిన్నాను. యెహోవా స్త్రీని అడిగాడు. అప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా అని అడిగాడు. ఆవిడేం చెప్తుంది? ఈవిడ ఎవరి మీద చెప్తుంది? ఇప్పుడు ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్పానంటే, ఆదాము తిన్నావా అని అడిగితే ఎవరి మీద గంటాడు? స్త్రీ మీద గంటాడు. స్త్రీని అడిగితే ఎవరి మీద గంటింది? ఇలా జ్ఞానం లేదంటారా? మీకు అందరికీ జ్ఞానం ఉందమ్మా? బుర్ర ఉందా? ఉందా లేదు చెప్పండి. అందరికి ఉందా? ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ట్రాన్స్ఫారం ముట్టుకుంటారా? తెలివి ఉన్నాడు ముట్టుకుంటే ఏమవుద్ది అమ్మా? అది పట్టుకున్నప్పుడే తెలిస్తే తర్వాత మనకి ఇంక తెలదంగా. తెలిసి నువ్వు పట్టుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదో పోయే కాలం వచ్చింది కానీ పట్టుకున్నావు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆదాము అవ్వలో తప్పు చేసి ఆ తప్పుని ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు కూడా అక్కడ ఏం చెప్పాడంటే ఇర్మియా గ్రంథంలో, నీవు పాపము చేసి నేను నిర్దోషణని చెప్పుకుంటున్నావు తప్ప నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు. గుడికి ఎందుకు రాలేదమ్మంటే చాలా పనులు ఉన్నాయి గారు, మాకు అసలు బిజీ, మాకు అసలు ఖాళీ లేదు అని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమన్నా మనం ఎంత బిజీగా ఉంటామండి దేవుని గుడికి రావడానికి. ఆదివారం శుక్రవారం మీరు 8 గంటలకు వస్తున్నారా? శుక్రవారం 8 గంటలకి? 8 గంటలకైనా మేము 7:30 అనగానే 7:30కి ఎవరు వస్తలేదు, 8 గంటలకు వస్తున్నారు. 8 గంటలకు అయిపోతుంది ప్రార్థన అమ్మా? 9:09 మొన్న నేను 10 నిమిషాలు అక్షరం చెప్పాను కాబట్టి 9:09కి అయిపోతుందా? ఎంతసేపు ఉంటారు మీరు? ఎప్పుడు ఆ గంట కూడా మన టైం ఉండట్లేదు, బిజీ. ఎంత బిజీ? నువ్వు నిర్దోషం అని అనుకుంటున్నావు. నీ నిర్దోషత్వాన్ని దేవుడు చూసి నువ్వు నిర్దోషివు కాదు, పాపము చేసి దేవుడు ఎందుకు మీతో యుద్ధం చేస్తాడంటే మీ పాపాన్ని మీరు ఒప్పుకోలేనప్పుడు,
మీ పరిశుద్ధతను ఏదైతే దాన్ని కోల్పోతుంటే దేవుడు దాన్ని బట్టి మీతో ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఎందుకు యుద్ధం చేయాలి తెలుసా? నీవు పాపివని ఒప్పించి, నీ పాపం ఒప్పించి నిన్ను భక్తిపరుడుగా చేయాలి. ఎలా చేయాలి? ఈరోజు వ్యాజ్యం అనే మాటను ఎందుకు తీసుకున్నానంటే, చర్చికో చెలిపోవడం కాదు. దేవుడు వ్యాజ్యమాడమన్న విషయం ఏంటంటే, నీ భక్తి జీవితాన్ని చూస్తే దేవునితో వ్యాజ్యమాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చేయకూడదండి? నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం వ్యాజ్యమాడకూడదు. దేవుడు నేను ఎల్లప్పుడూ వ్యాజ్యమాడను అన్నాడు. కానీ ఎందుకు వ్యాజ్యమాడాల్సి వస్తుంది? నీ భక్తి జీవితంలో పాపము చేసి ఆ పాపాన్ని ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. కొన్నిసార్లు చేసిన తప్పు దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వరదలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. చాలా ఉన్నాయి కానీ తొందరగా వెళ్దాం. రెండోది యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. వల నొగ్గి చిక్కించుకొని పోయి ఘాతకమును బట్టి అక్కడనే ఏం చేస్తాడండి? మొట్టమొదటి వ్యాజ్యము, నువ్వు తప్పు ఒప్పుకోలేదు కాబట్టి, నువ్వు పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టి వ్యాజ్యమాడాడు. అంతేనా? ఇక్కడ ఎందుకు వ్యాజ్యమాడాలి? విశ్వాసఘాతకం. అందరూ చూడండి, విశ్వాసఘాతకం అంటే ఏంటి తెలియదు ఎవరికి? విశ్వాసఘాతకం అమ్మా, ఎవరికి తెలియదా విశ్వాసఘాతకం అంటే? అంటే చూడమా, పక్కోళ్ళకి విశ్వాసఘాతకం చేయడం అంటే ఏంటి? పక్కోళ్ళు నీకు 10,000 అప్పు ఇచ్చారనుకోండి, ఎప్పుడిచ్చావు అన్నారు అనుకోండి, ఏంటిది? విశ్వాసఘాతకం. అదే నీ కష్టంలో నేను ఆదుకున్నప్పుడు, నీ ఇబ్బందులో నేను ఆదుకున్నప్పుడు, నీ ఇబ్బందిలో బలహీనతలో నీకు తోడై ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి ఏం చేసేవాళ్ళే అన్నారు అనుకోండి, అదేంటది? అయితే విశ్వాసఘాతకానికి ముందు ఈడు విశ్వాసఘాతకుడు కాబట్టి దేవుడు ఏం చేసి మళ్ళీ చదవవచ్చును. ఎవరిని పట్టుకోవడానికి? విశ్వాసఘాతకంలో ఉన్నవాడిని పట్టుకోవడానికి ఏం చేశాడండి? అందరినీ చూడండి, దేవుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు దేనికి ఉపయోగపడతారమ్మా? ఇప్పుడు దేవుడు దేనికి వేస్తున్నాడు? వలాలకి వేస్తున్నాడు. ఎవరికి? విశ్వాసఘాతకులు విశ్వాసమును నటిస్తారు. నాకు తెలుసు ఒక ఆవిడ వాళ్ళ కూతురి పెళ్ళికి మహేంద్రవాడలో పనిచేసి ఫ్యాక్టరీలో వాళ్ళ కూతురి పెళ్ళికి 2 లక్షలు అప్పు తీసుకుంది. ఎంత? వాళ్ళది ఈ ఊరు కదా, విజయనగరం. వెళ్ళింది, 2 రూపాయలు వడ్డీ రాసింది, సంతకం పెట్టింది. కూతురి పెళ్ళికి వెళ్ళింది, ఇప్పటికే రాలా. వీళ్ళు డబ్బులు ఇస్తే ఏం చేసింది ఆవిడ? ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు 3, కానీ 2 లక్షలు మాత్రం ఆవిడ. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళరు, ఆవిడ అక్కడి నుంచి. నాకు అనిపించింది, కూతురి పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసిందిరా బాబు అనిపించింది. ఎవరి డబ్బు అది అమ్మా? పక్కోళ్ళది. ఇలాంటి విశ్వాసఘాతకం చాలామంది ఉంటారు. దేవుడు అన్నాడు, ఒక వల వేశాడంట విశ్వాసఘాతకులకు నేనేం చేస్తానంటున్నాడు? వల నొగ్గి ఏం చేస్తాడండి? కొంతమంది వలకు కూడా చిక్కరు. తిమింగలాలు ఉంటాయి, ఏముంటాయి? ఇప్పుడు మీరు గేలం వేస్తారా చేపలకి? పెద్ద చేప ఉందనుకోండి, గేలం అయితే ఏమవుద్ది? మింగేస్తుంది అది.
అలాగే కొన్ని చేపలకి గ్యాలం వేయి, పెద్ద తిమింగలం దానికి గ్యాలం వేయండి, అది సరే వల వేయండి, దొరుకుద్దా? దొరుకుద్దా? చిక్కో. దేవుడు అంటున్నాడు, వల యొగ్గి చిక్కించుకొనుచున్నానంటే ఆ వలకి చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటే దేవుడు వలేసి పట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి చిక్కపోని దేవుడికి చిక్కిపోతా ఉండే, అంతేనా? మనుషులు చిక్కపోవచ్చు, దేవుడు వల వేస్తే ఆ వలలో చిక్కించుకుంటున్నాడు ఆయన. అక్కడ అలాగే ఉంది, చదమ్మా. వల నొగ్గి చూడండి, చిక్కించుకొని బబులోను అనే లోకంలోకి తీసుకెళ్ళిపోయి ఘాతకమును బట్టి అక్కడనే అప్పుడు మొదటి మీద వ్యాజ్యం, పాపం చేయలేదన్నా కూడా వ్యాజ్యం ఆడాడు. రెండోది విశ్వాసఘాతకం. చాలామంది సంఘంలో బాప్తిసం ఎక్కడ పొందారు? వాళ్ళు ఎక్కడ సంఘానికి వెళ్తున్నారు? చాలామంది విశ్వాసం లేదు, విశ్వాసఘాతకులు. మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా పలానా ప్రార్థనకు రాలేదనంటే పైగారండి అక్కడికి వెళ్ళిపోయానండి. ఆయన కూడా పాస్టర్ గారే. ఎవరు? ఆయన కూడా. వెంటనే అన్నాను, ఎవడు పడతాడు, ఈయన కూడా మా ఆయనే అంటావా అని అడిగాను. ఏమవుద్దప్పుడు? ఈయన కూడా మా ఆయనే అంటే ఈ బిమ్మన మొదలు మోగేద్ది. ఎందుకు? నీకు భర్త ఎవరు, నీకు తండ్రి ఎవరో తెలియాలి. ఇప్పుడు కనబడిన ప్రతివాడు దైవజనుడు అయిపోడు, కనబడిన ప్రతివాడు ఇదైపోడు. ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు. మనకు ఒక పేరుంది, విశ్వాసులు. ఏం పేరండి చెప్పండి? విశ్వాసులు ఎంత గొప్పవాళ్ళకి మీకు చెప్తున్నాను. సతీష్ కుమార్ గారు రాజమండ్రిలో లేకపోతే కాకినాడలో స్క్రీన్ పెట్టి ఆలయం కట్టాడంటే ఏసీ మందిరం నుండి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ కాకినాడలో సగం మంది పోయారు. వీళ్ళని నేను విశ్వాసులను కూడా అన్నాం. విశ్వాస ఎక్కడ రక్షింపబడ్డావు? ఎక్కడ నువ్వు బాప్తిసం పొందావు? మన దగ్గర ఎంతమంది బాప్తిసం పొందారు? అప్పుడప్పుడు కనిపించినట్టు కొంతమంది ఏ అమ్మ గుడికి రాదు, అలా చర్చికి వెళ్ళానండి. నీకు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు తప్పన పక్కింటికి వెళ్ళిపోతే ఏమవుద్ది? అనిస్తారా? చాలామంది సంఘం విషయంలో ఏం చేస్తున్నారంటే, రక్షింపబడింది ఒక దగ్గర, వలేసింది ఒక దగ్గర, వాళ్ళు విత్తనాలు వేసేది. లోకంలో బోళ్ళ మంది దైవజనులు ఉండొచ్చు, కానీ 10,000 మంది తండ్రులు ఉన్నను ఆత్మీయ తండ్రి ఎంతమంది ఉంటాడు? ఒక్కడే. ఒక ఆత్మీయ తండ్రి విశ్వాసముగా పెంచితే విశ్వాసఘాతకులుగా తయారైపోయారు. ఈరోజు సంఘం అంటే ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసఘాతకంతో ఉంటే వల వేసి చిక్కించుకొని దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 3 చూద్దాం. హోషేయ గ్రంథం 12:2. హోషేయ గ్రంథం 12:2. లేవా? ఇది పెట్టండి. ఇగో 12:3 అమ్మా. 2 12:2 హోషేయ గ్రంథం. యూదా వారి మీద వ్యాజ్యం, ఒక జాతి మీద దేవుడికి వ్యాజ్యం పుట్టిందటండి. ఏం పుట్టింది? వ్యాజ్యము పుట్టెను. ప్రవర్తనను బట్టి వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయను. తల్లి గర్భమందు పట్టుకొనను. మగసిరి గలవాడే దేవునితో ఏం చేశాడు?
పోరాడు. దేవుడు ఇక్కడ ఒక జనాంగముతో, యూదా జనాంగముతో దేవుడు అంటున్నాడు, నేను వ్యాజ్యమాడుతాను, యుద్ధం చేస్తాను, పోరాడుతాను అంటున్నాడు. ఎందుకు పోరాడాలి దేవుడు? నీ ప్రవర్తన ఏంటండి? నీ ప్రవర్తన. అందుకే క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన ప్రవర్తన ప్రతి ఓడు చూస్తాడు. నువ్వు నడిచే నడక, నువ్వు నడిచే విధానం, నీ డ్రెస్ సెన్స్ ఏదైనా సరే ప్రతిది ఎవరు చూస్తారు? అమ్మా, నీ ప్రవర్తన. ఈ మధ్య ఎన్నో విషయాలు బైబిల్ గురించి మనం చెప్తాం. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, ప్రవర్తన బాగుండాలి, కానీ మనుషులు పెట్టుకున్నది ఏం లేదు, పెట్టుకోకపోయింది ఏమీ లేదు. వస్తువులు పెట్టుకున్నంత మాత్రాన, మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన భక్తి ఎక్కడికి పోదు. కానీ ఆయన ఒక విధానం చెప్పాడు. ఇప్పుడు ఆ విధానం ఏమైపోయింది అమ్మా? సో పరిశుద్ధులైన వాళ్ళు, బైబిల్లో పరిశుద్ధులైన వాళ్ళు, వాళ్ళకి అలంకరణ అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ చెప్పడానికి అయితే చెప్పాడు. అది ఒక మతాన్ని విమర్శించలేదు, ఒక వ్యక్తిని అనుసరించలేదు, ఎలా ఉంటాయి అని. మరి ఈ రోజు నుంచి మనం కూడా దేవుని విషయాల్లో ప్రవర్తన చూసుకోండి. ఏ ప్రవర్తన? మన ప్రవర్తన. చర్చికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండకూడదు. అదే ఆయన చెప్పిన సబ్జెక్టు. వారు పువ్వులు పెట్టుకోరు, పువ్వులు కొనరు, పరిశుద్ధులుగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది యాకోబులాగా, బయట యాకోబు కానీ వేషం యాసావు. ఇలా ఉండకూడదు అనే కాన్సెప్ట్ అది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు గద్దించే టైంలో మిమ్మల్ని ఏం చేయాలి? గద్దించాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక ఆవిడ బాగా 3-4 లేయర్లు లిఫ్ట్కి వేసుకొచ్చింది అనుకోండి, చర్చికి అలంకరణ అంతా భయంకరంగా ఉందనుకోండి, పాస్టర్ గారు వాక్యం వింటారా ఆవిడ చూస్తారు మీరు? ఎందుకు? పాస్టర్ గారు నల్లగా ఉంటాడా? ఆవిడ తెల్లగా పూసేసుకుంది. మరి అలాగని అలంకరణ గురించి అలంకరణ గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు అనేవాళ్ళు ఉన్నారు. నో ప్రాబ్లం, ఇది యూట్యూబ్లో పెడతాను, నాకేం వైరల్ అవ్వదు. వైరల్ అయితే ఇంకా మంచిది. ఖర్చు చేయక్కర్లేదు, అది అందరూ తప్పేం లేదు. అలంకరణ విషయంలో మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒక విషయం చెప్పమంటారా? ఈ మల్లెపూల గురించి, వీళ్ళ గురించి ఎంత మాట్లాడినటువంటి ఈ టీవీల్లో మాట్లాడిన వాళ్ళందరూ పాస్టర్ గారు తప్పని మాట్లాడినాడు. సినిమాలలో మేకప్ వేసుకొని అశ్లీలంగా అర్ధనగ్నంగా నటించే హీరోయిన్స్ కానీ, అమ్మాయిల మీద ఎవడైనా సరే ఇది తప్పని ఇప్పటివరకు ఏ టీవీలో అని చెప్పాడా? ఎందుకు చెప్పడు? ఆడికది కావాలి. ఈరోజు చూడండి, పిల్లలు పాడైపోయిన ఎన్ని చెత్తపాటలు వస్తాయి. అలాంటి ఆటల మీద ఎవడైనా టీవీ లేదని చెప్తున్నాడా? చెప్పడం. ఎందుకు చెప్పడం? అది కావాలి. చాలామంది ఈ భావాలు ఉన్నా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? పాపాన్ని పాపముగా ఖండించేది ఒక క్రైస్తవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పాపమని చెప్పగలిగినాడు క్రైస్తవుడు. నీ ప్రవర్తన సరిగా లేదు. బైబిల్లో ఒక వచనం చూపిస్తాను. యోధపత్రిక 1:23. యోధపత్రిక 1:23. అపవిత్ర ప్రవర్తనకు ఏం చేయకూడదండి? ఏమాత్రం ఒప్పుకోవద్దు. ఏం చేయాలండి? దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టడం వేరు, అసహించుకోవడం వేరు. ఇప్పుడు నాకు ఎవరైనా తీసుకొచ్చి
ఏదైనా ఇచ్చారనుకోండి, దేనైనా అసహించుకోవడం వేరు, వద్దులే అని చెప్పడం వేరు. ఒకడట నేను సారా మానేశానండి అని సారా షాప్ దగ్గర కూర్చుంటున్నాడంట. అంటే అర్థం ఏంటి? మానేశానని చెప్పుకున్నాడు కానీ ఇంకా లోపల ఏం పోలేదు. అసహించుకోవాలి, అసహ్యం కలగాలి. అపవిత్రమైన ప్రవర్తనకు నువ్వు ఒప్పుకోకూడదు. ఇది చూసి నీ ప్రవర్తన బట్టి దేవుడు నీది ఏం చేస్తాడట? వ్యాజ్యమాడుతానంటున్నాడు. ఎందుకు దేవుడు చాలామంది జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయంటే నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవుడు నిన్ను కొడతాడు. యాకోబుని అందుకే దేవుడు కొట్టాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుడు కొట్టడానికి గల కారణం అదే. నీ ప్రవర్తనను బట్టి. 2 పేతురు 3:12 2 పేతురు 3:12 గనుక ఓకే పంచిపోతు 3:12 అమ్మా. 2 పేతురు 3:12 చదమ్మా. దేవుని కనిపెట్టచ్చు, అపేక్షించు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎలా ఉండాలండి? ఎంతో జాగ్రత్త. మీకు వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చాను అనుకోండి, ఎలా పట్టుకెళ్తారు? ఒలింపిక్ జ్యోతిలాగా ఎలా పట్టుకున్నారు అనుకోండి, ఏమవుద్ది? ఇంటికి వెళ్ళినప్పుడు వాటర్ తప్ప ఏముండదు. జాగ్రత్త. ఏదైనా సరే జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. కొన్నిసార్లు కొన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. మన జీవితంలో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి ఎంతో జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మన కేడిపేట వెళ్ళినప్పుడు చెప్పాను, సేవకుడు అందరికీ తండ్రి. ఎవరు? సేవకుడు అందరికీ తండ్రి. సేవకుడి దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులు, సేవకుడితో ఎటకారాలు ఆడకూడదు. నీ ప్రవర్తన సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సేవకులతో ఉన్నప్పుడు, దేవుని ప్రజలతో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో జాగ్రత్త అన్నాడు. నేను చదివినప్పుడు ఎంతో జాగ్రత్త అంటే, ఒక చిన్న గాజు పెంకును, గాజు ఏదైనా కొంటే చాలా జాగ్రత్తగా చూస్తాం. పడితే ఏమవుతుంది? ఆ రోజు ఇంకా లాస్ట్. దేవుడు వ్యాజ్యం ఆడతాడట. 4వ చూద్దాం. మీకా గ్రంథం 6:2 ముగిస్తాను, అయిపోయింది. 4 గంటలు ముగించేస్తాను. మీకా గ్రంథం 6:2 మీకా గ్రంథం 6:2 చదవండి. మేము చదివి రైటే. తన ప్రజల మీద యెహోవాకు దేవునికి ఏం కలదు? ఎవరి ప్రజలలో? అమ్మా అందరూ చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాక్యం అర్థమవుతుందని అడగండి. అమ్మా అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అమ్మా అర్థమవుతుంది కదా? పావు గంటలో ముగించేస్తాను, ప్రాబ్లం లేదు. సో ఏమంటున్నాడు దేవుడు? మళ్ళీ చదవము. తన ప్రజల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఎవరి ప్రజల మీద అండి? తన ప్రజల మీద. ఎవరి ప్రజల మీద? తన ప్రజల మీద వ్యాజ్యం ఉంది. పర్వతములారా ఆలకించుడి. నేను మీకేమి చేసి తిని. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు ఎందుకు వ్యాజ్యం పుట్టిందంటే,
నేను మీకు ఏం చేశాను? మిమ్మల్ని ఆయాసపరిచానా? ఎంత ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఆస్వాదించాడండి. అరణ్యంలోనంట వాళ్ళు వస్తున్నప్పుడు నడక నడిచారంట. ఏం నడిచారు? కానీ అన్ని సంవత్సరాలు నడిచిన కాళ్ళు ఏమవ్వలేదు, కాళ్ళు వాయలేదంట, చెప్పులు అరగలేదు, బట్టలు. చెప్పులు సంవత్సరానికి ఎన్ని 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 జతలు కొంటారు మీరు అమ్మా? 3-4 కొంటారా అమ్మా? కొంటారా? బట్టలు లెక్కే లేదు. సహోదరు చెప్తుంది లెక్కే లేదు అమ్మా. కాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు, అసలు మాసిపోయిన స్థితే లేదండి. ఇప్పుడున్న తరం వాళ్ళకి దేవుడు కానీ అలా చేతి ఎంత బాగుందండి. అలా చేతి ఎంత బాగున్నాం. ఇంక మనకి మాసిపోయిన సంగతి, మలినమైన సంగతే లేదు. దేవుడు అన్ని సంవత్సరాలు దేవుడు వారిని కాచి కాపాడితే, దేవుడు వారిని ఆదుకుంటే అన్నీ మర్చిపోయారండి. ఏం చేశారు? మనం పాట పాడతాం, నీవు చేసిన మీరు అధ్యాయం అంతా చదివితే కింద ఉంటుంది. అదంతా ఆ అధ్యాయం అంతా కింద అదే ఉంటుంది. వేలాది తైలం తీసుకెళ్ళి నీకు అర్పించేస్తాను, పొట్టేలు అర్పించనా? ఎన్నో వచ్చినమ్మా? 7వ చదవండి. అమ్మ నావి చూడండి, అందరూ ఒకసారి నావి చూడండి. వేల కొలది పొట్టేలు ఎంతమంది అర్పిస్తారు ఇందులో చెయ్యొద్దండి అమ్మా. వేల కొలది పొట్టేలు, ఇంకా నూనె విస్తారం, బిందుడు నూనె అటుకు రాగలమా మనం? కొబ్బరి నూనె దేవుడి గుడికి అమ్మా. చదవండి ఇంకా. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా? ఇన్ని చేసేద్దాం అనుకుంటున్నాడు మనిషి. అర్థమేంటి తెలుసా? నేను దేవుడికి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాడు, కానీ దేవుడు చేసిన దానిని అన్నీ ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. ఆ అధ్యాయం అంతా చాప్టర్ ఏం చెప్తుందంటే మనకి, వాడు ఎవడు దేవుని గుర్తుపెట్టుకోవట్లేదు. మర్చిపోరు అందరూ. కన్యక ఆభరణం మర్చినట్లు, పెండ్లి కుమార్తె వడ్డానం మర్చిపోయినట్లు అన్ని మర్చిపోయారు. ఇందాక ఈ పాట ఎందుకు పాటించింది? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మీకు నిజంగా ఆయన ఉపకారాలు మీకు జ్ఞాపకం ఉంటే దేవుడిని మర్చిపోం మనం. కానీ మనం దేవుణ్ణి స్తుతించుడి ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడే. మనం పాడబడు ఆశ అయితే ఉంది కానీ ఆశ ఉన్నప్పుడు ఎందుకు అందుకోలేకపోతున్నాం? హృదయం సహకరించట్లా. వ్యాజ్యం ఎందుకు దేవుడు మాట్లాడుతుంటే మర్చిపోయారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు, అరణ్యంలో అద్భుతాలను మర్చిపోయారు, ఎర్ర సైన్యంలో అద్భుతం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. దేవుడు అన్నాడు వ్యాజ్యం ఆడుతున్నాడు. ఆఖరి వచనం చదువుకొని ముగించుకుంది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ 3 ఉంటాయి, 4 చెప్పాను, 3 ఇక్కడే ఉంటాయి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవడం చూచి దేశ నివాసులతో ఏమాడుతున్నాడండి? దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడంట. ఇందుకు ఏం లేదు అక్కడ, సత్యం లేదు. ఫస్ట్ ఏం లేదు, రెండవది కనికరం, మూడవది దేవుని గురించిన జ్ఞానం, మూడో లేదు. అసలు సత్యం అంటే తెలుసా? నేనే మార్గమును
సత్యమును ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, అది ఆ సత్యమైన దేవుడిని ఆరాధించాలి. అది వాళ్ళ దేవుని మర్చిపోతే ఇంకా సత్యం ఎక్కడ ఉంది అక్కడ? ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. మీకు బాగా అర్థం చెప్తాను. మనం దేవుని గుడికి వచ్చి ఆరాధన చేయకపోతే ఇంటి దగ్గర ఆరాధన చేయలేం మనం. అసలు మందిరం ఎందుకనంటే దేవుని ఇక్కడికి వచ్చి ఆరాధించడానికి. ఆరాధననే మర్చిపోయారు, సత్యమైన దేవుడిని మర్చిపోయారు. సత్యం లేదు లోకంలో. దేవుళ్ళని చెప్పుకొనబడిన వాళ్ళు సత్యం లేదు. వాళ్ళు సత్యం ఉందని చెప్పుకున్నారు కానీ వాళ్ళ ఏం లేదు, సత్యం. రెండోది కనికరం. ఏంటండి? నేను బలిని అర్పణను కోరడం లేదు, కానీ నేను కనికరమునే కోరుచున్నాను. కనికరం. మూడు, దేవుని గూర్చిన జ్ఞానం. మనిషి అన్నీ సంపాదించుకొని అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. ఒక ఆయన గొప్ప సైన్సిస్ట్, ఆయన చచ్చిపోతున్నాడు అని అడిగారు, ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంపాదించి ఏం కనిపెట్టావు అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇన్ని సంవత్సరాల్లో ప్రపంచాన్ని నేను ఏమందించినా నేను పాపినని గ్రహించలేకపోయాను, ఇప్పుడు నేను పాపిని అదే నేను కనిపెట్టాను అన్నాడంట. నా పాప జీవితాన్ని నేను కనిపెట్టగలిగాను. ఈ లోకంలో ఎన్ని నేను కనిపెట్టినా ఏది నాతో రాదు. ఏ టెక్నాలజీ వాడి వెనకాల రాదు. కనిపెట్టినడికి దండేసేసి ఆడికి సత్కారం చేస్తారు. కానీ ఒకరోజు మన టెక్నాలజీ మనల్ని ఎక్కడ తీసుకెళ్దు? పరలోకం తీసుకెళ్ళి. దేవుని గుర్చిన జ్ఞానం. అందుకే బైబిల్లో ఒక మాట ఉండదు, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం అంట. ఏ జ్ఞానం అండి? ఈ జ్ఞానం ఏంటంటే నిన్ను భక్తిలోను, పరిశుద్ధతలోను, నీతిలోను, న్యాయములోను పెంచేది పరిశుద్ధ జ్ఞానము. ఈ వ్యాజ్యం ఎందుకు దేవుడు అంటే, మీలో ఒక భక్తి జీవితం, ఒక పరిశుద్ధ జీవితం, పాపము లేని జీవితం, విశ్వాస జీవితం, ఇవన్నీ మీలో ఉండాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వ్యాజ్యం అదే. నేను మీతో వ్యాజ్యం ఆడుచున్నానంటే మీకు భక్తి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎంచ దినాలలో యేసు సిలువ వైపు వద్దాం. యేసు ప్రభు సిలువ వైపు దగ్గరికి వచ్చి ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ పాపాలను తీసివేయడానికి, నీ శాపం తీసివేయడానికి ఆయనే సిలువ మ్రాను మీద వేలాడి వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. సిలువలో వ్యాజ్యం ఎందుకో తెలుసా? మనల్ని బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బ్రతికించడానికి, మన పాపములన్నీ కడిగి ఆయన పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆయన వ్యాజ్యం ఆడే దేవుడు కాదు, కానీ మనుష్యుల ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదికాండం 6:6 మరి చదివితే, ఆదికాండం 6:6 చదివితే, ఈ నరులను చేసినందుకు అమ్మా అమ్మ అమ్మ నువ్వు చాలా బాగా ఆడేం పొందాడు? సంతాపం పొందాడు. ఆయన సంతానం పొందాడంటే మళ్ళీ భార్యను తీసుకురావాలి మనం. కాబట్టి ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నరులను చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, బాధపడుతున్నాను అంటున్నాడు. హృదయం ఏమైందంట? నొచ్చుకున్నాడు. ఎందుకెళ్ళ పుట్టించాను, ఎందుకెళ్ళ చేశాను. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు అనుకోండి, గుడికొస్తామా అమ్మా? దేవుడు అన్నీ ఇచ్చి గుడికొస్తామా? ఎవరు దేవుడు అంటాం. ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళు అందరూ గుడికి ఎందుకు రారు? ఒక్కర్లేదు దేవుడు, వాళ్ళకి అన్నీ ఇంటికి వచ్చేస్తాయి, టైం టు టైం అన్నీ ఉంటాయి. ఈరోజు ధనవంతులైన వారు కూడా దేవుని దగ్గర రావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వ్యాజ్యమాడే దేవుడు, కానీ వ్యాజ్యమాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను భక్తిలో నడిపించి ఆయన దగ్గర చేర్చుకోవాలి. పరలోక రాజ్య వారసులుగా
చేయాలని ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు విశ్వాసఘాతుకులతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. పాపం చేయలేదని ఒప్పుకోలేనటువంటి వారితో వ్యాజ్యమాడుతున్నాడు. ప్రవర్తన సరిగా లేని వారితో యుద్ధం ఆడుతున్నాడు. వారందరితో యుద్ధం చేస్తున్నాడు దేవుడు. నీతో ఈ దేవుడు యుద్ధం చేస్తున్నాడా? దేవునితో నీకు వైరం ఉందా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.